హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీరు తమిళ చూసిన కట్టే ఒక్క సినిమా కనుక పోస్ట్పోన్ అయితే ఏకంగా 6 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ మూవీ పోస్ట్పోన్ అవ్వాలనుకుంటున్నారు, మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే పుష్ప 2 మూవీ ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. మరి ఆ మూవీ పోస్ట్పోన్ అవుతుందని గత కొన్ని రోజులు మనం న్యూస్ విన్నాం. అయితే మూవీ టీం మూవీని రిలీజ్ చేస్తున్నామని తెలియజేశారు. అయితే సపోజ్ ఈ మూవీ కనుక పోస్ట్పోన్ అయితే ఏకంగా 6 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఫస్ట్ మన నాని అన్న సరిపోదా సినిమా మూవీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ అనేది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. తొందరగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసి పుష్ప 2 కనుక రిలీజ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖున ఈ సరిపోదా సినిమా మూవీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సెకండ్ మన ఇండియన్ 2 మూవీ కమల్ హాసన్ గారు శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. అయితే ఈ మూవీ నుంచి ఇంట్రో టీజర్ రిలీజ్ అయింది కదా, చాలా బాగుంది. అండ్ ఈ మూవీ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు చాలామంది. మరి ఈ మూవీ కూడా కుదిరితే ఆగస్టు 15వ తారీఖున రావాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన రజనీకాంత్ గారు నడుస్తున్న ఈ మూవీ వెట్రియన్. మరి ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. అయితే ఈ మూవీని కూడా ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఎందుకంటే జైలర్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మన రజనీకాంత్ గారు. అయితే ఈ మూవీతో ఆ హిట్ ట్రాక్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ సూర్య గారు నటిస్తున్న కంగువా మూవీ కూడా ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇదొక డిఫరెంట్ మూవీ, 10 భాషలో రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్ట్ కలిగింది మూవీపై. చూద్దాం మరి మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుందో లేదో. ఇక మూవీకి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అవ్వడానికి. ఎందుకంటే సెప్టెంబర్లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వస్తుంది. ఇక అక్టోబర్లో మన దసరా మూవీతో ఎన్టీఆర్ అని వస్తున్నాడు. ఇతనికి ఎటువంటి డేట్ అయితే కుదిరితే ఆగస్టు 15వ తారీఖున రావాలని ప్రయత్నం చేస్తున్నాడు రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీతో. అంటే ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ ఏంటి బ్రో, దేవరా మూవీ దసరాకి అక్టోబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా అంటారా? అవును ఫ్రెండ్స్, అక్టోబర్ 10వ తారీఖున రిలీజ్ అవుతుందని మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే పుష్ప 2 కనుక పోస్ట్పోన్ అయితే ప్రీపోన్ చేసుకొని ఆగస్టు 15వ తారీఖున ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మూవీ టీం అన్ని రోజులు మూవీని ఆపలేరు. కుదిరితే దసరా కన్నా ముందే ఆగస్టు నెలలో ఇండిపెండెన్స్ డేకి అయితే రిలీజ్ చేయొచ్చు. మరి ఈ మూవీస్ నిజంగానే ఆగస్టు 15న రిలీజ్ అవుతాయి అంటే చెప్పలేం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఆగస్టు 15వ తారీఖున పుష్ప 2 కనుక రిలీజ్ అయితే ఇప్పుడు చెప్పిన ఈ 6 మూవీస్లో ఏదో ఒక మూవీ ఖచ్చితంగా ఆ మూవీకి పోటీ రావాల్సిందే, అది కన్ఫర్మ్. దేవరా కావచ్చు, కంగువా కావచ్చు, ఇండియన్ 2 కావచ్చు. ఈ వీడియో లైక్ చేయండి.